మరి వేదిక పైనటువంటి పెద్దలకు, వేదిక ఉన్న పెద్దలకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. వాళ్ళ ఐడెంటిటీ ప్రూఫ్ వాళ్ళ వెంబడి ఉంచుకోవాల్సిందిగా ఈ సందర్భంలో విజ్ఞప్తి. ఇప్పటి కార్యక్రమానికి రీచ్ చేసిన మహిళా ప్రయాణికులందరికీ కూడా ఇక్కడ సన్మాన కార్యక్రమం ఉంటుంది. దయచేసి మీరందరూ కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు అశోక్ రెడ్డి గారు రీచ్ చేసిన ప్రయాణికులందరికీ కూడా అధికారుల టీం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు మన అశోక్ రెడ్డి సార్ మార్కెట్ కమిటీ చైర్మన్ సార్ గారు ఈ కార్యక్రమాన్ని రీచ్ చేస్తున్న ప్రయాణికులందరికీ కూడా, ఎందుకంటే మనం మహేశ్వరంలో ఈ ప్రోగ్రామ్ ని పెట్టే ముఖ్య ఉద్దేశము ఆర్టీసీలో ప్రయాణికులే ఆదిలాబాద్ జిల్లా కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. వారికి ధన్యవాదాలు. వివిధ కార్యక్రమాలు నూతనంగా ఏర్పాటైనటువంటి ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేపట్టింది. అందులో ముఖ్యమైనది అయ్యప్ప భక్తులు చాలా మంది శబరిమల వెళ్తూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి మన పోస్టర్ ఇవాళ విడుదల చేయడం జరుగుతున్నది. వీళ్ళందరికీ కూడా మరొకసారి ఈసారి లాస్ట్ టైం కంటే ఎక్కువ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఆర్టీసీ అంటే సురక్షితం అంటే ఆర్టీసీ మంచి సుశిక్షితులైనటువంటి డ్రైవర్లు, అనుభవమైన డ్రైవర్లు వెళ్తారు. కాబట్టి మీకు ఎప్పుడు మేము అందుబాటులో ఉంటాము. కాబట్టి మా సర్వీసెస్ మీరు ఉపయోగించుకోవాలి. పాఠశాలలకు ఫ్రీగా పంపించాలని, వైద్యం కోసం కూడా వాళ్ళ ఇక్కడ నుండి హైదరాబాద్ వరకు కూడా, అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడి నుండైనా ఎక్కడికైనా మీరు పల్లెల్లో ఎక్స్ప్రెస్ లో ఉచితంగా వెళ్ళవచ్చు. కాబట్టి మీరు కొంచెం అంటే చదువు కోసము, ఆరోగ్యం కోసము, ఇంకా వివిధ రకాల అవసరాల కోసము ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించాలని ఈ సందర్భంగా కోరుతున్నాము. ఇలాంటి ప్రోగ్రామ్స్ మనం ఎన్నో జరుపుకోవాలంటే ప్రయాణికుల సపోర్ట్ ఉంటేనే ఆర్టీసీ ఉంటుంది. కాబట్టి మీరందరూ మా బస్సెస్ లో ప్రయాణించాలి. మహిళలే కాకుండా ఎవరైతే జెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా బస్సెస్ లో, అంటే 4 వీలర్స్ ఈసీ వెహికల్స్ లో ట్రావెల్ చేయకుండా ఆర్టీసీలో క్షేమంగా వాళ్ళ గమ్యస్థానాలకి చేరుకోవాలని సందర్భంగా విన్నవిస్తున్నాము. ఇప్పుడు మన కార్యక్రమానికి విచ్చేసిన మన ఆదిలాబాద్ జిల్లా మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం ఏవైతే ప్రభుత్వం 9 డిసెంబర్ 2023 ఆనాడు మొదటి పథకం, చాలా వినూత్నంగా పథకం. ఏ దేశంలో అంటే ఏ రాష్ట్రంలో కూడా, ఏ దేశంలో కూడా అట్లా వినూత్నంగా పథకం లేకుండా మన తెలంగాణ మన రాష్ట్రంలో మొదటిసారి కొత్త ప్రభుత్వం గౌరవనీయులు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఈ పథకం స్టార్ట్ చేయడం జరిగింది. సో అదే ఈరోజు ఫస్ట్ మనం ఈరోజు ఈ స్కీమ్ కి వివరించడానికి ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఇక్కడ ఆదిలాబాద్ డిపోలో జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్న ఆర్ఎం గారు సోల్మన్ గారు, డిఎం గారు కరుణ గారు, డిపిఆర్ఓ గారు, తర్వాత మనం మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్ గారు, ఇక్కడికి వచ్చిన అందరూ మనం టీజీఆర్టీసీ సంబంధించిన ఆదిలాబాద్ బస్ డిపో సంబంధించిన ఉన్న అందరూ సిబ్బందులకి
ఇక్కడికి ఉన్న అందరూ మన బస్సెస్ లో టీజీఆర్ఎస్ఆర్టీసీ బస్సెస్ లో ప్రయాణిస్తున్న అందరూ ప్రయాణికులకి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. సో ఇందాక ఆల్రెడీ మన ఆదిలాబాద్ జిల్లా సంబంధించిన ఏవైతే వివరాలు ఉన్నాయో ఆల్రెడీ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రతి దినం అంటే 66,000 అట్లా మహిళలు ప్రయాణిస్తున్నారంటే దాంట్లో 35,000 ఉచితంగా ఈ బస్సు సర్వీసెస్ మహాలక్ష్మి సర్వీసెస్ అది సర్వీసెస్ గా వాడుతున్నారు. ఇందాక చెప్పడం జరిగింది. అది కూడా చాలా అంటే పూరెస్ట్ కూడా చాలా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇందాక గౌరమ్మ నరసమ్మ గారు చెప్పినట్లు వారు అంటే ఇప్పుడు ఎవరైనా విద్య కోసం కానీ ఉపాధి కోసం కానీ వైద్యం కోసం కానీ అంటే ఇట్లా తర్వాత ఎక్కడైనా దర్శనం కోసం వెళ్ళాలి, టెంపుల్స్ కి వెళ్ళాలి, ఆలయానికి వెళ్ళాలి, అట్లా అంటే ఈ సందర్భం కోసం వారు వాడుతున్నారు. అంటే ఇప్పుడు ఏమైంది అంటే మీరు ఈ భాగ్యంలో చూస్తే ఒకటేమో మహిళలు ప్రయాణిస్తున్నారు బస్సెస్ లో, ఆ సంఖ్య కూడా పెరిగింది. ఆ సంఖ్య పెరగడం వల్ల కూడా ఇంకా వారికి లాభం వస్తుంది. దీంట్లో ఇంకా కూడా ఫ్యూచర్ లో మనం స్టడీస్ చేస్తే ఇంకొకటి లాభం వస్తాయి అంటే చాలా సద్వినియోగిస్తున్నారు మహిళలు కూడా పురుషులు కూడా ఈ స్కీమ్ గురించి చాలా సద్వినియోగించి ముఖ్యంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో అంటే సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంటుంది. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ లో మీరు వేరే ట్రాన్స్పోర్ట్ లో చూస్తే సేఫ్టీ అట్లా ఉండకపోవచ్చు, కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో చాలా సేఫ్టీగా మహిళలు సేఫ్టీగా వెళ్తున్నారంటే అది మహాలక్ష్మి పథకం వల్లనే వెళ్తున్నారు అందరికీ తెలియజేస్తున్నారు. సో ఎట్లా అంటే మహిళలకి ఉపాధి కోసం వెళ్ళాలి, ఆటోలో వెళ్ళాలా, ఎట్లా వెళ్ళాలి, దానికి మళ్ళీ ఆర్థిక భారం వస్తాయి, లేదు ఇంకా వేరే ఏమైనా మార్గంలో వెళ్ళాలి, ఆర్థిక భారాలు వస్తాయి, సేఫ్టీ ఎట్లా ఉంటుంది కొంత ఆలోచన ఉండొచ్చు. కానీ ఇదే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెళ్ళడం వల్ల వారు ఫ్రీగా ఉపాధి కోసం వెళ్ళగలుగుతారు. ఈ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ వల్ల వారు మళ్ళీ విద్య కోసం కానీ మహిళలు ఇప్పుడు ఇక్కడ కూడా చూస్తే చాలా మంది అమ్మాయిలు ఇక్కడ కాలేజెస్ నుంచి తర్వాత ఇప్పుడు స్కూల్స్ నుంచి అక్కడ నుంచి టైమింగ్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మరి హ్యాపీగా సేఫ్ గా ఇంటికి వెళ్తున్నారు. సో అట్లా అంటే మహిళలకి ఒక సశక్తికరణ మహిళా ఎంపవర్మెంట్ అంటే ఈ స్కీమ్ ద్వారా రావడం జరిగింది. మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇంకో కూడా టీజీఎస్ఆర్టీసీ ద్వారా అంటే నాకు తెలిసిన వరకు ఈ 1 సంవత్సరంలో ఈ డిపార్ట్మెంట్ కి చాలా బలం కూడా ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరిగింది. కొత్త ఎలక్ట్రిక్ బస్సెస్ కానీ కొత్త ఎలక్ట్రిక్ బస్సెస్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. మన జిల్లాలో కూడా ఆరోగ్యం చెప్పినట్లు తొందరగానే మన జిల్లాలో కూడా ఎలక్ట్రిక్ బస్సెస్ ఫెసిలిటీ స్టార్ట్ అవబోతున్నాయి. దీంతో పాటు రిక్రూట్మెంట్ కూడా 11,000 పైన చిల్డ్రన్ కూడా డిఎస్ గా రిక్రూట్మెంట్ కూడా చేయడం జరిగింది. మన జిల్లాలో కూడా సుమారుగా అట్లా 100 మంది కూడా ఈ జిల్లాలో మన జిల్లాలో కూడా ఆ దాంట్లో రిక్రూట్మెంట్ కూడా అయ్యారు. దాంట్లో డాక్టర్స్ కానీ ఇంకా ఈ నాన్ డ్రైవర్స్